ప్రస్తుతం ఉన్న ఆధునిక ప్రపంచంలో మన ఆశలు మన కోరికలు విపరీతంగా ఉన్నాయి. అయితే ఈ ఆశలు కోరికలు తీరాలంటే ప్రతి మనిషి దగ్గర డబ్బు ఉండాలి. అయితే ఇక్కడ డబ్బు అనేది కొద్ది మంది దగ్గరే ఉంది కాబట్టి పేద మధ్యతరగతి వారి ఆశలుగానే మిగిలిపోయాయి. ఇలాంటి సమయంలోనే కొన్ని బ్యాంకులు, కొన్ని ఫైనాన్స్ సంస్థలు ఈఎంఐ అనే పద్ధతి కనిపెట్టాయి. ఈఎంఐ మూలంగా పేద మధ్యతరగతి వారి ఆశలు కొంతవరకు తీరాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఆధునిక యుగంలో మనుషుల కోరికలు, ఆశలు పూర్తిగా వస్తువుపై ఉండడం జరిగింది. అయితే ఈ కోరికలు తీర్చడానికి ఈఎంఐ రావడం మూలంగా అప్పుడే మీసాలు వచ్చిన యువకుడి నుండి ఉన్న మీసాలు పోతున్న పెద్ద మనుషుల దాకా ఈఎంఐ కామన్ అయింది. వీళ్లకు అప్పు అంటే ఈఎంఐ ఇవ్వడానికి బ్యాంకులు, నాన్ ఫైనాన్స్ బ్యాంకులు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. మన వీధిలో ఎవడైనా బైక్ కొంటే మన పక్కింటోడు అంతకన్నా పెద్ద బైక్ కొనడం, ఎవడైనా కారు కొంటే వానికంటే పెద్ద కారు కొనడం, ఒకడు 10,000 పెట్టి ఫోన్ కొంటే ఇంకొకడు 50,000 పెట్టి ఫోన్ కొనడం. ఇక్కడ నేను అప్పించిన బ్యాంకునో లేదా అప్పు తీసుకున్న అంటే ఈఎంఐ తీసుకున్న వ్యక్తినో అవమానించడం లేదు, కించపరచడం లేదు. కానీ కొంటున్న వస్తువు నీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ పాయింట్. ఒక 70,000 వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగి 5 లక్షలు పెట్టి కారు కొంటే మంత్లీ ఈఎంఐ 20,000 అనుకున్నా అతను 30 నెలల్లో కట్టగలడు. ఎందుకంటే అతని శాలరీ ఎక్కువ మరియు అతని కారు అవసరం కూడా. అదే మనం 20,000, 15,000 శాలరీకి ఉద్యోగం చేస్తే మనకు కారు అవసరమా? ఒకవేళ కొన్న ఈఎంఐ ఎవరు కడతారు? మీ ఇంట్లో వాళ్ళ, లేకుంటే మీ ప్రేమికురాలా, లేదా రోజు నువ్వు కారులో తింపే నీ ఫ్రెండ్సా? దీనికి ఒక మంచి సామెత కూడా ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే. నేను ఉదాహరణకే కారును చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, మనం ఏదైనా ఈఎంఐ పద్ధతిలో ఒక వస్తువు కొందాం అనుకుంటే దాని అవసరం మనకు ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే అనవసరమైన వస్తువులు కొంటే చివరకు మనకు ఇష్టమైన వస్తువు అమ్మి దాని డబ్బులు కట్టవలసి వస్తుంది. గమనించండి. ఇక్కడ నా ఉద్దేశం మీకు స్పష్టంగా అర్థమైంది అనుకుంటా. మనకు కోరికతో పాటు కొనుగోలు శక్తి కూడా ఉండాలి. కొనుగోలు శక్తి లేకున్నా కనీసం మంత్లీ ఈఎంఐ కట్టే శక్తి ఉండాలి. అలా అయితేనే మన కోరికలకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఇక విషయానికి వస్తే ఈఎంఐ మంచిదా చెడ్డదా అంటే నేను మాత్రం ఖచ్చితంగా మంచిదే అంటాను. ఎందుకంటే ఉన్న ఈ చిన్న జీవితంలో చిన్న చిన్న కోరికలు, ఆశలు సర్వసాధారణం. ఆ కోరికలు తీర్చుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు ఎలాగో మన దగ్గర లేదు. అలా అని చెప్పి మన కోరికలను వదులుకొను లేము. అందుకే ఈఎంఐ పద్ధతి మూలంగా మన కోరికలు, మన ఆశలు కొంతవరకు నెరవేరాయని చెప్పవచ్చు. కానీ మనం కొంటున్న వస్తువు మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఇంకో విషయం ఏమిటంటే మనం ఈఎంఐలో కొంటున్న వస్తువు ఎవరో చెప్పారనో, లేదో మన పక్కింటోడు కొన్నాడనో, మా ఫ్రెండ్ కొన్నాడనో, లేకుంటే నా భార్య చెప్పిందనో, నా భర్త చెప్పాడనో కాకుండా మనకు ఆ వస్తువు ఎందుకు ఉపయోగపడుతుంది, దీన్ని కొంటే మనకు ఏ విధంగా యూజ్ అవుతుంది అనే విషయం గుర్తుంచుకొని ఈఎంఐ పద్ధతిలో వస్తువులు కానీ రకరకాల లోన్స్ కానీ తీసుకుంటే చాలా బెటర్. ఈఎంఐలో ఏదైనా వస్తువు కొన్నా, బైక్ కొన్నా, లేదా కారు కొన్నా, ఇతర ఏ వస్తువు కొన్నా, అలాగే పర్సనల్ లోన్, హౌసింగ్ లోన్, క్రెడిట్ కార్డ్, ఇలా ఏది తీసుకున్నా సరే వీటిని సకాలంలో చెల్లించండి. సకాలం చెల్లిస్తే మీ యొక్క సివిల్ స్కోర్ పెరుగుతుంది. మన పాత రోజుల్లో ఒక వ్యక్తికి అప్పు ఇవ్వాలంటే 10 మందిని అడిగి అతను మంచివాడా చెడ్డవాడా అని తెలిసిన తర్వాతనే అప్పిచ్చేవాళ్ళం. కానీ ప్రజెంట్ ఆధునిక యుగంలో 10 మందిని అడిగి అప్పిచ్చే సమయం లేదు. అలాగే ఒకవేళ 10 మందిని అడిగినా ఆ వ్యక్తి మంచోడు అని చెప్పడానికి మన మనసు ఒప్పుకోదు. అందుకే సివిల్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. నీకు ఏదైనా అప్పు కావాలంటే నీ మంచి చెడు రెండు అద్దంలో ప్రతిబింబంలాగా నీ సివిల్ స్కోర్ చూపెడుతుంది నువ్వు మంచోడువా చెడ్డవాడువా అని.
నేను మంచోడిని అని అరిచి గోలపెట్టిన భవిష్యత్తులో నీకు సివిల్ స్కోర్ లేకుంటే ఆనా పైసా అప్పు పుట్టదు. మనం చూస్తున్నాం కదా బయట ఎలాంటి పరిస్థితి ఉందో. ఎవరిని ఎవడు నమ్మడం లేదు. అందుకే జాగ్రత్త సుమా. సివిల్ స్కోర్ నీకు శ్రీరామ రక్ష. ఇంతకు మించి చెప్పడం ఇక నా వల్ల కాదు. ఇక మీ ఇష్టం. కాపాడుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. పోనీలే అనుకుంటే ఇక అంతే సంగతులు. ఈఎంఐలో ఏదైనా వస్తువు కానీ లేదా హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, బైక్, కార్ ఏదైనా తీసుకోవాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పే కొన్ని పద్ధతులు ఖచ్చితంగా పాటించండి. దీని మూలంగా మీ సివిల్ స్కోర్ పెరుగుతుంది. మీరు ఏదైనా వస్తువు కొని ఈఎంఐ పద్ధతిలో కడదామనుకుంటే ఖచ్చితంగా మీ నెలసరి ఆదాయం ఎంతో చూసుకోండి. ఉదాహరణకు నెలకు మీకు 30,000 అనుకుందాం. మీకు ఆఫీస్కి వెళ్ళడానికి ఒక బైక్ అవసరం ఉంది. మీరు ₹1,00,000 బండిని ఈఎంఐ పద్ధతిలో కొందామనుకుంటే ఖచ్చితంగా మీరు 5,000 లేదా 6,000 లోపు మంత్లీ ఇన్స్టాల్మెంట్ పెట్టుకోండి. దీని మూలంగా మీపై పెద్దగా భారం పడకపోవచ్చు. మిగతా డబ్బు మీ ఫ్యామిలీ అవసరాలకు మరియు నీ అవసరాలకు సరిపోతుంది. దీని మూలంగా మీ సివిల్ స్కోరు మరియు లోను సులభంగా తీరుతుంది. అంతే తప్పించి మీ స్థాయికి తగ్గ ఈఎంఐ ఎక్కువ పెట్టుకుంటే మాత్రం కష్టాలు తప్పవు. గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయానికి వస్తే, మీరు ఎప్పుడైనా ఏదైనా వస్తువు కొందామనుకుంటే ఒకేసారి ఈఎంఐ పద్ధతిలో 2-3 వస్తువులు కొనకండి. దీని మూలంగా మీపై భారం మరింత పెరుగుతుంది. అందుకే ఎప్పుడైనా సరే మన కోరికను కంట్రోల్ చేసుకొని ఒకేసారి ఒకే వస్తువు ఈఎంఐ పద్ధతిలో కొని అది పూర్తయిన తర్వాత ఇంకో వస్తువు ప్లాన్ చేసుకుంటే మీపై భారం పెద్దగా పడకపోవచ్చు. సులభంగా మీ యొక్క ఈఎంఐ తీరుతుంది. తర్వాత ఇంకో దాన్ని ప్లాన్ చేసుకుంటే బెటర్. ఇంకా మూడో విషయం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం ఈఎంఐలో ఏదైనా వస్తువు తీసుకునే ముందు మన బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఎందుకంటే మనం రోజు అనేక ట్రాన్సాక్షన్లు చేస్తూ ఉంటాం కాబట్టి సమయానికి కొన్నిసార్లు అంటే ఈఎంఐ కట్టు సమయంలో కొన్ని ట్రాన్సాక్షన్ చేస్తే చెక్ బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డైలీ యూజ్ చేసే బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇవ్వకండి. కుదిరితే మీరు ఈఎంఐ తీసుకునే ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ మాత్రమే వాళ్ళకి ఇవ్వండి. దీని మూలంగా ఆ కొత్త బ్యాంకు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగదు కాబట్టి. అలాగే మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేస్తే మీ ఈఎంఐ సకాలంలో పూర్తవుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చెక్ బౌన్స్ కూడా కాదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఈఎంఐ పెట్టుకుంటున్న బ్యాంక్ యొక్క రేటింగ్ మరియు పనితీరు ఏ విధంగా ఉందో ముందే తెలుసుకోండి. మార్కెట్లో వేల కొద్ది ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి ఈఎంఐ ఇవ్వడానికి. అందులో బెస్ట్ ఏదో ఈఎంఐ తీసుకుంటే చాలా బెటర్ ముందే తెలుసుకొని ఆ బ్యాంకులో ఈఎంఐ పెట్టుకుంటే చాలా బెటర్. ఎందుకంటే ఈఎంఐ పూర్తయిన తర్వాత ఎన్ఓసి అని ఒక పేపర్ ఇస్తారు. అది లేకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే బెస్ట్ బ్యాంకుని ఎంచుకొని అందులో ఈఎంఐ పెట్టుకుంటే మనం సులభంగా ఈఎంఐ నుండి బయటపడవచ్చు. అలాగే మన సివిల్ స్కోర్ కూడా పదిలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉందండి. కొన్నిసార్లు మనం ఈఎంఐలో వస్తువు తీసుకోకపోయినా మన ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఇతర ఎవరైనా తెలిసిన వారికి మనం ష్యూరిటీగా లేకుంటే గ్యారెంటర్గా సంతకం పెడుతూ ఉంటాం. అంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈఎంఐ తీసుకునే వ్యక్తి కట్టనట్టయితే నేను కడతా అని ష్యూరిటీ సంతకం పెట్టడం, అలాగే గ్యారెంటర్గా ఉండడం. ఈ విధంగా మీరు సంతకం చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోను పూర్తయ్యేదాకా బాధ్యత మొత్తం మీదే ఉంటుంది కాబట్టి. అందుకే ఆచిచూచి సంతకం పెట్టడం చాలా బెటర్. ఎందుకంటే మీ సివిల్ స్కోర్ కూడా అతనిపై ఆధారపడి ఉంటుంది. అతను సమయానికి కట్టనట్టయితే ఫ్యూచర్లో మీకు ఎలాంటి లోన్ రాకపోవచ్చు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మనవాడే కదా అని సంతకం పెడితే మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బీరు బిర్యానీకి ఆశపడి మీ ఫ్రెండు లేదా నీకు తెలిసిన వారు ఈఎంఐ తీసుకుంటుంటే ష్యూరిటీ సంతకం అలాగే గ్యారెంటర్ సంతకం మాత్రం పెట్టకండి. ఎందుకంటే అతను సకాలంలో ఈఎంఐ చెల్లించలేని ఎడల
రికవరీ ఏజెంట్లు మీ ఇంటికి కూడా రావచ్చు, మీకు నోటీసులు కూడా రావచ్చు. అలాగే ఫ్యూచర్లో మీకు ఎలాంటి లోన్ రాకపోవచ్చు. ఎవరైనా తెలిసిన వారు లేదా మీకు నమ్మకమైన వ్యక్తికి షూరిటీ కానీ గ్యారంటీ కానీ పెడితే నో ప్రాబ్లం. కానీ తెలియని వారికి లేదు బిర్యానీకి ఆశపడి పెట్టేవాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు. అలా మాత్రం ఎప్పుడు మీరు చేయకండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ సిబిల్ స్కోరు మొత్తం పోతుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి. అలాగే మీ ఇంటి చుట్టూ బ్యాంకు ఏజెంట్లు తిరుగుతారు. ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకొని కొంచెం ముందు జాగ్రత్తగా ఉంటే మీకు చాలా బెటర్. ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఇలా చాలామంది జరిగాయి, నేను చూశాను కూడా. నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. నేను మరిన్ని వీడియోలు అంటే ఉపయోగపడేలా, సమాజానికి లేకుండా ప్రజలకు ఉపయోగపడేలా వీడియోలు చేద్దామనుకుంటున్నాను. అంటే నేను రీసెంట్గానే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి కొంచెం తడబాటు ఉంది. దయచేసి నా వీడియోను లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే నేను మరింత ఉత్తేజంతో మరిన్ని ఉపయోగపడే వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి.